బ్రేకింగ్ చూస్తున్నాం. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి భారత చిత్ర పరిశ్రమను కలవరపరిచింది. అత్యంత భద్రత ఉండే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించడమే కాకుండా కత్తితో దాడి చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది. అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో 6వ అంతస్తులోని సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు అక్కడ పని మనుషులతో గొడవ పడ్డాడు. పక్క గదిలో నిద్రపోతున్న సైఫ్ అలీ ఖాన్ పిల్లలిద్దరిని బందీలుగా చేసుకున్నాడు. ఈ కేకలకు గదిలోంచి బయటకు వచ్చిన సైఫ్ అలీ ఖాన్ సమస్య ఏంటని ప్రశ్నించబోయాడు. ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేశాడు దుండగుడు. ఇక ఈ మాటలు సాగుతూ ఉండగానే ఆగంతకుడు కత్తితో సైఫ్ అలీ ఖాన్ పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆపై వెంటనే మెట్లు దిగి తాపీగా వెళ్లిపోయాడు దుండగుడు. అయితే 6 చోట్ల కత్తి గాయాలు కావడంతో వెంటనే లీలావతి ఆసుపత్రికి 3:30 గంటల సమయంలో సైఫ్ అలీ ఖాన్ తరలించారు. 2 చోట్ల కత్తి గాయాలు బలంగా ఉండటంతో సర్జరీ చేశారు వైద్యులు. ఆపై ఐసీయూకి తరలించి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ ప్రాణాలకు వచ్చిన ముప్పేమీ లేదని వైద్యులు తెలిపారు. बताने आए हैं कि उनका ऑपरेशन मिस्टर सैफ अली खान का ऑपरेशन अच्छे से हो गया है. उनका न्यूरो सर्जरी और प्लास्टिक सर्जरी दोनों कंप्लीट हुआ है और उनको ऑपरेशन थिएटर से हमने आईसीयू में शिफ्ट किया है फॉर 1 डे ऑब्जर्वेशन. आफ्टर दैट we'll decide tomorrow. Right now it is looking absolutely fine. He is on recovery path. The recovery should be 100% as per our initial understanding. सर, तो दो एकदम गहरी चोटें हैं, 2 इंटरमीडिएट है और 2 एब्रेशन जैसा है. जैसा खरोच से कैसे आ जाता है तो चाकू का नोक से ऐसा खरोच से आ गया है. इतना बड़ा 2.5 इंच का चाकू का पीस अंदर स्पाइन से हमने निकाला है. डॉक्टर डांगे उस बारे में आपको ठीक से बताएंगे. थोड़ा पिछाड़ जाओ, बोलने दो आपको, बोलने दो. So Mr. Saif Ali Khan was admitted in the morning at 2 a.m. at Leelavati Hospital with alleged history of assault by some unknown person. At 2 a.m. he sustained major injury to the thoracic spinal cord due to lodged knife in the spine. Surgery was performed to remove the knife and also repair the leaking spinal fluid. 2 other deep wounds on his left hand and 1 on the neck was repaired by plastic surgery team. The entire surgery was monitored by Dr. Srinivas Kudwa as a cardiologist because of his other condition. He is బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి భారత చిత్ర పరిశ్రమను కలవరపరిచింది. అత్యంత భద్రత ఉండే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించడమే కాకుండా కత్తితో దాడి చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ గంటకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీకాంత్, సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం ప్రస్తుతం కుదురుగానే ఉన్నప్పటికీ అటు ఆగంతకుడు చేసిన దాడి కలవరపెడుతోంది. దీనిపై మహారాష్ట్ర సీఎం అటు ఫడ్నవీస్ కూడా దీనిపై స్పందించడం జరిగింది. ప్రతిపక్షాల ఆరోపణలు ఆయన ఖండించడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీకాంత్? పవన్, గుడ్ ఈవినింగ్. సో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పైన దాడి నిజానికి దేశం మొత్తాన్ని కలవరపరిచిందని చెప్పాలి. ఒక్కసారిగా బాలీవుడ్ బీ టౌన్ మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డటువంటి పరిస్థితి. ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్ కి సంఘీభావంగా అటు సినిమా సంబంధించినటువంటి సెలబ్రిటీలు కానీ అట్ ది సేమ్ టైం మిగతా అంటే ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. సో మరి ముఖ్యంగా ఇందులో ఒక కొత్త విషయం మాత్రం కీలకంగా బయటకు వచ్చిందని చెప్పాలి. సో అత్యంత భద్రత ఉండేటువంటి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఈ దొంగ ఎట్లా ప్రవేశించాడు అన్నది ప్రధానంగా ఒక హాట్ టాపిక్ గా మారింది. ప్రవేశించడమే కాకుండా కత్తితోటి దాడి చేయడం దరిదాపు అర్ధరాత్రి 2:30 ప్రాంతంలో
ఆరంతస్తులో ఉన్నటువంటి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఈ దొంగ ఎట్లా ప్రవేశించాడు అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న ఈ రోజు మొత్తం బాలీవుడ్ ని కాదు అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇరకాటం. ఎందుకంటే సెలబ్రిటీస్ కి సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటా ఉంటుంది. ఈవెన్ వాళ్ళ ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఎక్కువగా ఉంటా ఉంటుంది. అందులోకి సైఫ్ అలీ ఖాన్ ఒక సూపర్ స్టార్, భారతదేశ వ్యాప్తంగా టాప్ హీరోస్ లో వన్ ఆఫ్ ది పర్సన్. అయితే ఇక్కడ ఇంకొక కొత్త అంశం ప్రధానంగా బయటకు వస్తోంది. ఎవరైతే ఈ దుండగుడు ఉన్నాడో, సో ఇంట్లోకి ప్రవేశించినటువంటి ఆ దొంగ అక్కడ పని మనుషులతో కూడా గొడవ పడ్డాడు. సో మారణాయుధాలను చేతిలో పట్టుకున్నారు. సో పక్క గదిలో అంటే సైఫ్ అలీ ఖాన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, సైఫ్ అలీ ఖాన్ పిల్లల్ని ఈ దొంగ వాళ్ళని బందీగా చేసుకున్నారన్నది సైఫ్ అలీ ఖాన్ పని మనిషి చెప్తున్నటువంటి అంశం. తను పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. సో కంప్లైంట్ లో భాగంగా సైఫ్ అలీ ఖాన్ పని మనిషి లీనా చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఫస్ట్ పిల్లల్ని బందీలుగా చేసుకున్నారు. వాళ్ళని బందీలుగా చేసుకున్నటువంటి క్రమంలో ఆ పని మనిషి అరుపులు, పిల్లల అరుపులతోటి వెంటనే పక్క రూమ్ లో నిద్రపోతున్నట్టు సైఫ్ అలీ ఖాన్ వెంటనే ఆ రూమ్ లోకి ఆ కేకలకు భయపడి వెంటనే సైఫ్ అలీ ఖాన్ రావడం జరిగింది. ఏంటి అని ప్రశ్నిస్తున్నటువంటి క్రమంలోనే వీళ్ళిద్దరి మధ్యలో చర్చ కూడా, డిస్కషన్ కూడా జరిగింది. సో దొంగ ఎవరైతే వచ్చారో ఆ దొంగ ₹1,00,00,000 డిమాండ్ చేస్తారు సైఫ్ అలీ ఖాన్ ని. సో ₹1,00,00,000 డిమాండ్ చేయకపోతే చంపేస్తా అంటూ కూడా, పిల్లల్ని చంపేస్తా అంటూ కూడా బెదిరించారంటూ కూడా ఒక పని మనిషి చెప్తున్నటువంటి అంశం కనిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో ఈ మాటలు నడుస్తుండగానే వెంటనే సైఫ్ అలీ ఖాన్ అంటే వాళ్ళను రక్షించేటువంటి ప్రయత్నంలో ఒక ఫైట్ జరిగింది. అక్కడ సైఫ్ అలీ ఖాన్ అడ్డుకునేటువంటి ప్రయత్నంలో సైఫ్ అలీ ఖాన్ ని విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశాడు. ఆ దాడి చేసినటువంటి క్రమంలో దరిదాపు 6 నుంచి 7 కత్తిపోట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. 6 చోట్ల కత్తిపోటు గాయాలు కూడా అయ్యాయి. సో వెంటనే ఆ పొడిచిన తర్వాత, సైఫ్ అలీ ఖాన్ ని పొడిచిన తర్వాత వెంటనే మెట్లు దిగి ఆ దొంగ వెళ్ళిపోయేటువంటి క్రమము, అట్ ది సేమ్ టైం మెట్లెక్కేటువంటి క్రమం కూడా మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్నటువంటి దొంగ ఫోటోను కూడా ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది. ముంబై క్రైమ్ బ్రాంచ్ మొత్తం కూడా దొంగ కోసం గాలిస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ ని బేస్ చేసుకొని. ఇంకా మిగతా సీసీటీవీ ఫుటేజెస్ ఏమున్నాయో అన్ని కూడా ఇప్పటికే దానికి సంబంధించి పూర్తిగా ఎంక్వైరీ కూడా చేస్తోంది ముంబై పోలీస్ డిపార్ట్మెంట్. సో ఇట్లా నేపథ్యంలో ఇదంతా రాత్రి 2-2:30 గంటల ప్రాంతంలో జరిగింది. సో 3:30 గంటల ప్రాంతంలో సైఫ్ అలీ ఖాన్ ని హాస్పిటల్ కి తరలించారు. సో దీంట్లో ఈ 6 పోట్లలో 2 చాలా గట్టిగా అంటే బలమైనటువంటి కత్తి గాయాలు బలంగా ఉన్నాయి. సో దాంట్లో ఇప్పటికే సర్జరీ కూడా చేయడం జరిగింది. సర్జరీ చేసిన తర్వాత ఐసీయూకి తరలించారు. సో ఎప్పటికప్పుడు డాక్టర్లు కూడా హెల్త్ బులెటిన్స్ ఇస్తున్నారు, ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సో సైఫ్ అలీ ఖాన్ కి వచ్చినటువంటి ముప్పు ఏమీ లేదు ఆయన ప్రాణాలకి. అయితే ఈ మొత్తం మీద ఈ సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసింది ఎవరు, ఆ దొంగ ఎవరు అన్నది మాత్రం ఇంకా ఒక మిస్టరీ మాత్రం కనిపిస్తోంది. సో ప్రస్తుతానికి పోలీసుల దగ్గర కేవలం సీసీ ఫుటేజ్, విజువల్స్ తప్ప ఇంకా ఎట్లాంటి ఆధారాలు లేవు. మరోవైపు ఆ దొంగ ఎప్పుడు ఎంటర్ అయ్యారు, 7 అంతస్తులో ఉన్నటువంటి భవనంలో అసలు ఆ దొంగ ఎట్లా లోపలికి వెళ్లారు, వెళ్తున్నటువంటి క్రమంలో 2:30 గంటల రాత్రి ప్రయాణం ఆ టైంలో ఎవరు చూడలేదా, ఎప్పుడొచ్చి నక్కి దాచుకున్నాడు, సో అదును చూసి లోపలికి వెళ్ళారా, అంతకంటే ముందే ఏమైనా రెక్కి నిర్వహించారా సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించి, ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారు, ఇంటి చుట్టుపక్కల కెమెరాస్ ఎన్ని ఉన్నాయి, సో ఏ కాంపౌండ్ నుంచి లోపలికి వెళ్తే ఎక్కడైతే సేఫ్ గా ఉంటుంది, ఇవన్నీ ముందే ఒక రెక్కి నిర్వహించారా అన్నటువంటి ఈ అన్ని అంశాలు కూడా ప్రధానంగా ఇప్పుడు క్వశ్చన్ మార్క్స్ బయటకు వస్తున్నాయి. సో ఓవరాల్ గా సో అంటే ఒక హిస్టరీ, ఏమైనా క్రిమినల్ హిస్టరీ ఉందా, ఆ షీట్ ఏమైనా ఉందా తన పైన అన్నటువంటి ఉద్దేశంలో కూడా ఇప్పటికే పోలీసులు అయితే పని మనిషి ఇచ్చిన లీనా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని రికార్డ్ చేసుకున్నారా, వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేసుకోవడం జరిగింది. సో దీంట్లో పని మనిషి ఒకటే చెప్తుంది, ₹1,00,00,000 డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ లో భాగంగానే అంటే ఆ పని మనిషి చేతికి కూడా గాయమైంది. సో వాళ్ళను తప్పించేటువంటి క్రమంలో, పిల్లల్ని కాపాడుకునేటువంటి క్రమంలో అనేది పని మనిషి చెప్తున్నటువంటి అంశం. సో ఇది కేవలం ఒక దొంగతనం కోణంలోనే చూస్తున్నారా, లేదంటే ఎవరైనా వాంటెడ్లీ చేస్తారా? దొంగతనం అయితే ఇంట్లోకి వచ్చిన దొంగ ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోతారు, బట్ ఇక్కడ అది జరగలేదు. సో ఖచ్చితంగా ఇది సైఫ్ అలీ ఖాన్ ఇల్లు, ఇది ఉన్నోళ్ళ ఇల్లు. సో ఖచ్చితంగా డబ్బులు డిమాండ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో వచ్చారా, ఒక్కడే ఉన్నాడా, వీళ్ళ వెనకాల ఇంకెవరైనా పెద్ద టీం ఉందా అన్నది ఓవరాల్ గా అన్ని కోణాల్లో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. పవన్. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.